ఓం నమో వెంకటేశాయ. సంస్కృతి బంధమోచన సంగతి బంధధారణ గోవింద గోవింద. మాయాతవేయమపి భోగ్యజనేర్హి హేతు మాయావ్యనా కలిత భోగరతిస్తమాస్సే మాయాత్వయం సకల జీవ భవాదికర్త్రీ మాయాత్వహో నిగమసారమతిస్త్వదీయా అని జగజ్జన్మ స్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని తన ఉపదేశంతో మనసులో ఉన్న మాయను పోగొట్టవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుగుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని శుభారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. స్వామితా భావితానాయ స్వామి పుష్కరిణీజుషే స్వామినే జగతాం కుర్యే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాత్రితనయాబ్జపదాభియుక్తాః మిత్రాప్తవాక్యనివహామృతభూరిసిక్తాః వ్యాసప్రసూతశిఖగీతరవేషు సక్తాః నాకేషు భేచరత భాగవతేతి రక్తాః. శ్రీ గురుభ్యో నమః. కపిల రూపంలో అవతరించిన పరమాత్మ తనకు జన్మనిచ్చినటువంటి తల్లి అయిన దేవహూతికి ఉపదేశం చేయటం ప్రారంభించాడు. ఆ ఉపదేశంలో ప్రాథమికంగా భక్తి యోగం దాని యొక్క లక్షణాన్ని వర్ణించుకుంటూ వచ్చాడు. ఆ భక్తియోగ లక్షణాన్ని చక్కగా చెప్పిన తర్వాత పరమాత్మకు సంబంధించినటువంటి భయంకరత్వం అనేటువంటి లక్షణాన్ని కూడా చెప్పాడు. ఈ సృష్టి మొత్తం ఒక వరుసలో సాగిపోతోంది అంటే దానికి కారణం పరమాత్మ మీద ఉండేటువంటి భయమే. ఆ భయం అనేది పరమాత్మ యొక్క ఒక చిహ్నం అని సృష్టిని మొత్తాన్ని నడిపించేది ఆయనే అనే అర్థంలో ఉపదేశం చేశాడు. ఇలా భక్తి లక్షణాన్ని వర్ణించినటువంటి 25వ అధ్యాయంలోని ఉపదేశం పూర్తయిన తర్వాత
26వ అధ్యాయంలో అసలు తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చెప్పటం కోసం నీకు ప్రకృతి పురుష వివేకం అనే దాన్ని గురించి వివరంగా చెప్తాను అని ప్రారంభించి, ప్రకృతి పురుషుడు వీళ్ళిద్దరూ కలిస్తే ఈ సంసారం, వీళ్ళిద్దరూ కనుక విడివిడిగా ఉంటే పురుషుడు తనకంటే విడిగా ప్రకృతిని చూసుకోగలిగితే అది మోక్షానికి కారణమవుతుంది. వీళ్ళిద్దరూ కలిసి ఉండటం వలనే అందరూ కూడా, జీవులందరూ కూడా చాలా కష్టాలను పడుతున్నారు అని ప్రారంభించాడు. ప్రకృతి పురుష సంయోగం అనేది బంధమైతే ప్రకృతి పురుష వియోగం లేదా ప్రకృతి పురుష వివేకం అనేది కైవల్యానికి హేతువవుతుంది అని స్థిరంగా చెప్పాడు. చెప్పి ఆ ప్రకృతి తాలూకు విశేషాలను నీకు చెప్తాను అని ప్రారంభించి, ప్రకృతి దాని వ్యవహారాలు మొత్తం 24 రకాలుగా ఉంటాయి అని చెప్పాడు. 5, 5, 10, 4 అని వాటిని విడదీశాడు. 5 సూక్ష్మమైనటువంటి భూతాలు, 5 స్థూలంగా కనిపించేటువంటి భూతాలు, 10 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఇవన్నీ కలిస్తే 10 ఇంద్రియాలు. ఈ 10 ఇంద్రియాలను నడిపించేటువంటి అంతఃకరణం, ఆ అంతఃకరణం మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనే 4 విధాలుగా ఉంటుంది అని తత్వ విభాగం అనే దాన్ని చేశాడు. ఈ 24టికి తత్వాలు అని పేరు పెట్టాడు. అందులో మహత్తత్వము, అహంకారము అనే 2 తత్వాలని ఈ మనోబుద్ధి అహంకార చిత్తాల్లోనే కలిపేసి మొత్తం 24 ఉన్నాయి అనే విషయాన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంతకుముందు ప్రారంభించినట్లుగానే పరమాత్మ తాలూకు భయంకరత్వం అనేటువంటి లక్షణానికి చిహ్నంగా కనిపించేది కాలం. ఆ కాలం తాలూకు విశేషాలను నేను నీకు చెప్తాను అని చెప్పి కాలం గురించినటువంటి చిన్నపాటి వివరణను ఇచ్చాడు. ఈ భయంతో కూడినటువంటి కాల లక్షణాన్ని అక్కడ ఆ సందర్భంలో చెప్పాడు. చెప్పి ఈ ప్రకృతిలో ఉండేటువంటి 24 తత్వాలు, అందులో ప్రకృతి నుంచి రావలసినటువంటి మిగతా 23 తత్వాలు ఇవి, అలాగే ఈ సంసారం, ఇవన్నీ గనక రావాలి అంటే, బయటికి రావాలి అంటే దానికి ఈ కాలం అనేది తోడవ్వాలి అని చెప్పాడు. కాలం అనేది ఉంటేనే గీత అనేది కుదురుతుంది. కాలం ఉంటేనే ఇది ప్రళయకాలం, ఇది సృష్టికాలం అనేటువంటి విభాగం కుదురుతుంది. కాబట్టి కాలం అనేది కావాలి. కాలం అనేటువంటి పరమాత్మ శక్తి తోడైనప్పుడు సృష్టి అనేది ప్రారంభమవుతుంది. ఆ సృష్టి క్రమక్రమంగా పెరుగుతూ పెరుగుతూ మనకు కనిపించేటువంటి ఈ విస్తృతమైన సృష్టిగా మారుతుంది అని చెప్పాడు. ఆ సృష్టిని ప్రారంభించి చెప్పేటప్పుడు మాత్రం ఒక విశేషమైనటువంటి రీతిని చెప్పాడు. దాని ప్రకారం వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ వ్యూహాలు అని 4 వ్యూహాలు. ఈ 4 వ్యూహాలకి మనోబుద్ధి అహంకార చిత్తాలకి ఒక సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని తెలుసుకుంటూ సృష్టి ప్రక్రియను గనక సరిగ్గా అర్థం చేసుకుంటే లాభం ఎక్కువ ఉంటుంది అనే తీరులో, ఆ రీతిలో ఆ వ్యూహాలతో కలిసినటువంటి సృష్టి ప్రక్రియను చక్కగా వర్ణించాడు. సృష్టి ప్రక్రియను ఇంతకుముందు 2 సార్లు చెప్పినట్లుగానే చెప్పాడు. చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ సృష్టి ప్రక్రియను చెప్పాడు. చెప్పి భూతాలు, ఆ భూతాలు భౌతికాలుగా మారేటువంటి విధానం, ఇవన్నీ చెప్పిన తర్వాత లోకాలు, వాటి యొక్క వ్యవస్థ, ఇవన్నీ చెప్పి ఇవన్నీ కలిస్తే బ్రహ్మాండం అవుతుంది. ఈ బ్రహ్మాండాన్ని ఒక శరీరంగా గనక భావిస్తే ఆ శరీరంలో ఉండేటువంటి పురుషుడి పేరు విరాట్ పురుషుడు అని చెప్పి, ఆ విరాట్ పురుషుడు యొక్క స్థూల దేహమే ఈ బ్రహ్మాండం మొత్తమును. ఆ విరాట్ పురుషుడు యొక్క స్థూల దేహ రూపంలో ఈ బ్రహ్మాండాన్ని అర్థం చేసుకుంటే సృష్టి ప్రక్రియను అర్థం చేసుకోవటంలో మరింత విశేషం ఉంటుంది అని చెప్పి విరాట్ పురుషుడు యొక్క స్థూల శరీర వర్ణనతో ఆ అధ్యాయాన్ని పూర్తి చేశాడు. తత్వ సమామ్నాయ అనే పేరు కలిగినటువంటి ఆ అధ్యాయంలో ఈ విషయాలన్నీ చెప్పాడు. తరువాత 27వ అధ్యాయంలో ప్రకృతి పురుషుడు వీళ్ళిద్దరూ కలిస్తేనే సంసారం
అనే మాట ఇంతకుముందు చెప్పాను కదా. వాళ్ళిద్దరూ కలవటం లేదా వాళ్ళిద్దరి యొక్క కలయిక అంటే ఏంటి, ఆ కలయిక ద్వారా వచ్చేటువంటి చెడు ప్రభావాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ప్రకృతి పురుషుడు వేరువేరు లక్షణాలను కలిగి ఉన్నవాళ్ళు. ప్రకృతి మొత్తం 3 గుణాలతో నిండి ఉండేది, పురుషుడు 3 గుణాలతో సంబంధం లేనివాడు. అయినా సరే వీళ్ళిద్దరూ కలుస్తున్నారు, వీళ్ళిద్దరూ మమాక్యమైపోతున్నారు. వీళ్ళిద్దరూ కలయికను అందుకోవటం ద్వారా ఈ సంసారాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరూ గనక విడివిడిగా కనిపిస్తే, వీళ్ళిద్దరిలోనూ ప్రధానంగా ఉండే ఆ ప్రకృతి విడిగా వివేకంగా గనక తెలిస్తే ఈ సంసారం అనేది ఉండదు అని చెప్పాడు. అందులో కర్తృత్వము భోక్తృత్వము వీటన్నిటినీ కలిపే ఈ ప్రకృతి పురుష వివేకాన్ని చక్కగా వర్ణించాడు. వర్ణించి ఈ ప్రకృతి పురుష వివేకం గనక కావాలి అనుకుంటే దానికి మళ్ళీ భక్తి యోగమే సాధనము, భక్తి యోగం లేనిదే ఈ ప్రకృతి పురుష వివేకం అనేది అందదు అనే విషయాన్ని అందించాడు. మరి భక్తి యోగం అందుకోవాలి అంటే, భక్తి యోగం అనేది మనసులో చక్కగా రావాలి అంటే ఏం చేయాలి అంటే కొన్ని సద్గుణాలను అలవాటు చేసుకోవాలి అనే విషయాన్ని చెప్పాడు. అందులో ఆ సద్గుణాలలో మొదలు స్వధర్మాచరణతో ప్రారంభించి సర్వభూత సమత్వం అనేదాకా, సమదర్శనం దాకా కొన్ని గుణాలను చెప్పి ఈ గుణాలను గనక అలవాటు చేసుకుంటే, ఈ గుణాల ద్వారా మనస్సును శోధన చేసుకుంటే మనసులో భక్తి యోగం అనేది కుదురుతుంది అని చెప్పాడు. ఇలా గనక భక్తి యోగం కుదిరితే ప్రకృతి పురుష వివేకం అనేది చక్కగా అమరుతుంది అని కూడా తేల్చి చెప్పాడు. ఇలా తేల్చేసరికి దేవహూతి గారు తల్లిగారు అడిగింది, నువ్వేమో ప్రకృతి పురుషులు ఎప్పుడు కలిశారో తెలియకుండా కలిసిపోయారంటున్నావు, పెనవేసుకుని పోయున్నారు అని అంటున్నావు. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిశారో తెలియదు, ఎన్ని వేల కోట్ల జన్మలుగా వాళ్ళు కలిసి ఈ కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని అందుకుంటున్నారో తెలియదు అని అంటున్నావు. ఇలాంటి సందర్భంలో ఈ ప్రకృతి పురుష వివేకం అనేది సాధ్యమవుతుందా? ఒకవేళ ప్రకృతి పురుష వివేకం కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం సఫలమవుతుందా, లేదా ప్రకృతి ఆ పనిని కానిస్తుందా అని అడిగింది. ఇది గనక జరగని పని అయితే ఇలాంటి ప్రయత్నం ఎందుకు అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. చేస్తే దానికి పరమాత్మ చాలా స్పష్టంగా సమాధానం చెప్పాడు. ప్రకృతి పురుష వివేకం సాధ్యమే, ప్రకృతి పురుష వివేకం అనేది జరగనిదేం కాదు, అది సాధ్యమే. కాకపోతే దానికి క్రమంగా సాధన చేసుకుంటూ రావాలి. క్రమంగా సాధన చేయటం అనేది స్వధర్మాచరణతో ప్రారంభమవ్వాలి. స్వధర్మాచరణతో ప్రారంభమైనటువంటి ఆ సాధన భక్తి యోగం దాకా వెళ్ళాలి. ఇందాక చెప్పిన సద్గుణాలన్నిటినీ తీసుకొచ్చి భక్తి యోగాన్ని అందుకోవటం దాకా వెళ్ళాలి. భక్తి యోగాన్ని అందుకోవటం ద్వారా వైరాగ్యాన్ని సాధించాలి. వైరాగ్యం ద్వారా జ్ఞానం అనే తీరులో ఈ వివేకాన్ని సాధించటం సాధ్యమే అని స్పష్టంగా చెప్పాడు. ఇది అసాధ్యం కాదు, సాధన చేస్తే సాధ్యమే అని చెప్పాడు. ఇదే మోక్షానికి కావలసినటువంటి రీతి అని చెప్పి మోక్షరీతి వర్ణనం అనే ఆ అధ్యాయాన్ని పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత 28వ అధ్యాయంలో తానే ప్రారంభం చేసి యోగస్య లక్షణం వక్ష్యే సబీజస్య నృపాత్మజే అని ప్రారంభం చేసి నీకు సబీజ యోగం అనే దాన్ని గురించి వివరంగా చెప్తాను అని మొదలుపెట్టి చాలా విస్తృతమైన ఉపదేశం చేశాడు. చాలా విలువైన ఉపదేశం చేశాడు. వేరెక్కడా దొరకని ఉపదేశం చేశాడు. అందులో ముందు మనస్సు ద్వారా కలిగేటువంటి దుష్ప్రయోజనాలు వీటన్నిటినీ చాలా స్థూలంగా చెప్పి, ఆ మనస్సును గనక కట్టడి చేసుకోవాలి అనుకుంటే ముందు స్వధర్మాచరణతో ప్రారంభం చేసుకోవాలి. స్వధర్మాచరణ చేసుకోవటం, దానితో పాటు కొన్ని సద్గుణాలను అలవరుచుకోవటం, శమధర్మాదులను సాధించుకోవటం, ఇలాంటివన్నీ సాధించుకుంటూ క్రమంగా యోగాంగాల వైపు సాధన మళ్ళించుకోవాలి అని చెప్పాడు. ఆ యోగాంగాలలో అందరికీ తెలిసినట్లుగానే యమ నియమ ఆసన ప్రాణాయామాలు చాలా
పెద్ద ప్రధానమైనటువంటి సాధనాలు. వాటిని గట్టిగా సాధించుకోమని చెప్పాడు. యమాలలో కొన్ని, నియమాలలో కొన్ని చెప్పి ఇది పరిచయార్థం చెప్పినవి. యమ నియమాలను సాధించాలి అని చెప్పాడు. ఆసనం అనే దాన్ని మాత్రం చక్కగా సాధించుకోవాలి అన్నాడు. ప్రత్యేకించి స్వస్తికాసనం అనే ఆసనాన్ని గురించి ప్రస్తావన చేశాడు. ఈ స్వస్తికాసనాన్ని గట్టిగా సాధించుకోమని చెప్పాడు. ఆసన సిద్ధి జరిగిన తర్వాత ప్రాణాయామం మీద దృష్టి పెట్టమన్నాడు. అందులోనూ 3 రకాల ప్రాణాయామాల మీద దృష్టి పెట్టమన్నాడు. లేదా కేవల కుంభకం మీదైనా దృష్టి పెట్టి ప్రాణాయామాన్ని సాధించమన్నాడు. ప్రాణాయామాన్ని సాధిస్తే కలిగేటువంటి ప్రయోజనాలను గురించి కూడా చక్కగా ప్రస్తావన చేశాడు. ప్రస్తావన చేసి ఆ ప్రాణాయామం ద్వారా ప్రధానంగా మనస్సు మీద పట్టు సాధించవచ్చు అనే విషయాన్ని చెప్పి, మనస్సు మీద ప్రాణాయామం ద్వారా పట్టు సాధించిన తరువాత ధ్యానం మీదకు దృష్టి మళ్ళించుకోవాలి. ఆ ధ్యానం మీద దృష్టి అమరాలి అంటే, ధ్యానం చక్కగా కుదరాలి అంటే ముందు ధారణ చేయాలి. ఆ ధారణ ధ్యానం అనే వరస కోసం ప్రయత్నం చేయాలి. అందులో ధ్యానం లేదా ధారణ, అంతకుముందు కావలసినటువంటి ధారణ, ఈ రెండు కనుక వేరువేరు విషయాల మీద చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. పరమాత్మ యొక్క సగుణ రూపం మీద ఈ రెండింటినీ చూసుకోవాలి అని చెప్పాడు. ముందు ధారణ చేసుకోవాలి, ధారణ ద్వారా ధ్యానాన్ని సాధించుకోవాలి. అయితే పరమాత్మ యొక్క సగుణ రూపాల్లో ఏ రూపాన్ని ఎంచుకోవాలి అనే ప్రశ్నకి తానే సమాధానం చెబుతూ పరమాత్మ యొక్క ఒక అందమైన రూపాన్ని తానే నిలువెల్లా వర్ణించి చెప్పాడు. పాదాల దగ్గర నుంచి శిరో భాగం వరకు ఉండేటువంటి అవయవాలన్నిటినీ వర్ణించి ప్రసన్న ముఖంగా చిరునవ్వు నవ్వుతూ అనుగ్రహ బుద్ధితో ఉండేటువంటి రూపంలో, ఒక సగుణ రూపంలో పరమాత్మను ధ్యానించుకోమని తానే ఒక స్కెచ్ గీసి చూపించాడు. చూపించి ఈ స్థూల రూపం మీద మొత్తం ఈ సముదాయం మీద దృష్టి కుదిరిన తరువాత, దృష్టి నిలిచిన తర్వాత, మనసు ఇక్కడ స్థిరపడిన తరువాత ఈ స్థూల రూపంలో ఉండేటువంటి ఒక్కొక్క అవయవాన్ని విడివిడిగా తీసుకోమని చెప్పాడు. విడివిడిగా తీసుకుని ఆ అవయవంలో ఉండేటువంటి విశేషాలను, ఒక్కొక్క విశేషాన్ని జాగ్రత్తగా మనస్సుతో గమనిస్తూ రమ్మన్నాడు. అందులో ఒక్కొక్క అవయవాన్ని తానే విడిగా తీసుకుని, పాదాల దగ్గర నుంచి ఒక్కొక్క అవయవాన్ని తీసుకుని అందులో ఉండేటువంటి విశేషాలను జాగ్రత్తగా తానే వర్ణించాడు. ఒక్కొక్క అవయవానికి ఉండేటువంటి విశేషాలను చాలా చక్కగా వర్ణించి వీటన్నిటి మీద ప్రత్యేకించి దృష్టి పెట్టాలి. చూసినంత స్పష్టంగా, కళ్ళతో వెలుగులో ఉన్నప్పుడు చూసినంత స్పష్టంగా మనస్సుతో ఈ రూపాన్ని చూడగలగాలి, మనస్సును ఈ రూపం మీద నిలపగలగాలి, అలాగే ధ్యానం కూడా అమరాలి అనే విషయాన్ని చెప్పాడు. ఇలా అవయవి అంటే మొత్తం రూపం, అందులో ఉండేటువంటి అవయవాలు, విడివిడి భాగాలు, వీటి మీద దృష్టి చక్కగా అమరిన తర్వాత ఆ ధ్యానం యొక్క స్థాయిని పెంచుకుంటూ పొమ్మన్నాడు. ఆ ధ్యానం యొక్క స్థాయి ఎంత దాకా పెరగాలి అంటే మనసు తన ఉనికిని కోల్పోయినట్లు ఉండాలి. కేవలం ధ్యేయం మాత్రమే నిలబడాలి. అలా ధ్యేయం మాత్రమే నిలబడే స్థాయిని గనక ఈ ధ్యానం ద్వారా సాధించుకున్నట్లయితే సమీజ సమాధి అనేది అమరినట్లే అని చెప్పాడు. ఈ సబీజ సమాధి అనేది ఒకసారి అందింది అంటే మనసుతో కష్టాలు సుమారుగా తొలగిపోయినట్లే అని చెప్పాడు. ఈ సబీజ సమాధి నుంచి మళ్ళీ నిర్బీజ సమాధికి ఏ విధంగా ఎక్కవచ్చు అనే విషయాన్ని అతి సంక్షిప్తంగా చెప్పాడు. చాలా తక్కువ భాగంలో చెప్పాడు. సబీజం నుంచి నిర్బీజం అనే దాని వరకు ఎలా వెళ్ళొచ్చు అని చెప్పాడు. అక్కడి నుంచి నిర్గుణ పరమాత్మ సాక్షాత్కారం అనేది ఎలా సాధించవచ్చు, ఆ నిర్గుణుడి యొక్క లక్షణాలు, ఆ నిర్గుణుడి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అనే విషయాలను జాగ్రత్తగా వర్ణించుకుంటూ వచ్చాడు. ఆ శుద్ధ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే ఈ యోగ విధానం అనేది ఈ విధంగా ఉంటే ఉపయోగపడుతుంది. యోగా అభ్యాస క్రమంలో, ధ్యానంలో లేదా ధారణలో గనక పరమాత్మ యొక్క సగుణ రూపం ఉండి ఆ సగుణ రూపం మీద ఆ ధ్యేయ స్వరూపత్వం అనేది గనక మనస్సుకు సాధించినట్లయితే క్రమక్రమంగా అది శుద్ధాత్మ సాక్షాత్కారానికి పనికొస్తుంది అనే విషయాన్ని ఈ అధ్యాయంలో చెప్పాడు. చెప్పి పై అధ్యాయంలో 29వ అధ్యాయంలో ఒక కొత్త
విషయాన్ని ప్రారంభించి చెప్పటం మొదలుపెట్టాడు. అందులో తల్లిగారు, నువ్వు మహదాది లక్షణాలను చెప్పావు. ఈ మహదాది లక్షణాల ద్వారా, మహదాదుల్ని తెలుసుకోవటం ద్వారా, లేదా ఈ సృష్టి ప్రక్రియను తెలుసుకోవటం ద్వారా, లేదా ఇంతవరకు నువ్వు చెప్పిన విషయాలను అర్థం చేసుకోవటం ద్వారా భక్తి యోగం కుదురుతుంది అని చెప్పావు. ఆ భక్తి యోగం అనేదాన్ని నాకు మరింత జాగ్రత్తగా వివరించవలసింది అని ఒక ప్రశ్న వేసింది. దాంతోపాటు కాలం యొక్క లక్షణం గురించి కూడా నాకు కొంచెం చెప్పవలసింది అని ఇంకోటి అడిగింది. ఈ రెండిటితో పాటు జీవుడి యొక్క సంసార గతులు ఎలా ఉంటాయి అని నాకు బోధించవలసింది అని అడిగింది. జీవుడి యొక్క సంసారంలో జీవుడి యొక్క గతులు ఎలా ఉంటాయి అని అడిగింది. ఆ చెప్పేటప్పుడు మాత్రం జీవుడికి వైరాగ్యం కలిగేలా, మళ్ళీ ఇలాంటి సంసార చక్రంలో నేను పొరపాటును కూడా కూరుకుపోకూడదు అని అనిపించేలాగా చెప్పమని అడిగింది. అడిగితే ముందు తల్లిగారు అడిగినటువంటి క్రమంలోనే భక్తి యోగం అనే దాన్ని గురించి చెప్పటం ప్రారంభించాడు. భక్తి యోగాన్ని చాలా ఎక్కడ లేనట్లుగానే వెరైటీగా, లేదా కొంచెం కొత్త రీతిలో ఇక్కడ ప్రస్తావన చేశాడు. భక్తిని ప్రాథమికంగా రెండుగా విభజించుకోమన్నాడు. సగుణ భక్తి, నిర్గుణ భక్తి అని. సగుణ భక్తిని మళ్ళీ 3 గుణాలు ఉన్నాయి కాబట్టి 3గా విభజించుకోమన్నాడు. తామస భక్తి, రాజస భక్తి, అలాగే సాత్వికమైనటువంటి భక్తి. తామస భక్తి పరహింసార్థం, లేదా ఎదుటివారిని హింసించటం కోసం, లేదా పరమాత్మ యొక్క ఏదో ఒక రూపం మీద చేసేటువంటి భక్తి. రాజస భక్తి తమ కోరికలను తీర్చుకోవటం కోసం పరమాత్మ మీద ఉంచుకునేటువంటి భక్తి. సాత్వికమైన భక్తి ఈ రెండిటికి విరుద్ధంగా ఉండేటువంటి భక్తి. కానీ ఈ 3 గుణాలు సాత్వికమైన గుణ ప్రయుక్తమైనటువంటి భక్తులు, 3 భక్తులు సగుణ భక్తులు. ఈ సగుణ భక్తుల కంటే భిన్నంగా నిర్గుణ భక్తి అనేది ఇంకోటి ఉంటుంది. ఈ సగుణ భక్తుల యొక్క క్రమంలో తామస రాజస భక్తులను విడిచిపెట్టి సాత్విక భక్తి మార్గం ద్వారా నిర్గుణ భక్తిని అందుకోవచ్చు అని ఈ ప్రస్తావనలో బోధన చేశాడు. నిర్గుణ భక్తిని అందుకుంటే ఇంకా అందుకోవలసింది ఏమీ లేదు అనే స్థాయిలో చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంతకుముందు అధ్యాయంలో ఎప్పుడో తాను చెప్పినటువంటి సమదృష్టి అనే దాన్ని మరింత వివరంగా చెప్పటం కోసం జీవాశ్రేష్ఠా హ్యజీవానాం అనే కొత్త ఉపదేశాన్ని ప్రారంభించాడు. అసలు ఈ సృష్టిలో ఎన్నెన్ని పదార్థాలున్నాయి, ఒకదానికంటే ఒకటి, ఈ వేటికంటే ఏవి శ్రేష్టంగా ఉంటాయి అని తానే మెట్లు చెప్పాడు. జీవం ఉన్నవి, జీవం లేనివి పదార్థాలు, రాళ్ళు, రప్పలు, అక్కడి నుంచి మళ్ళీ జీవమున్న పదార్థాలలో చిన్న చిన్న జంతువులు, పై జంతువులు, పెద్ద జంతువులు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళి చివరికి అందరికంటే గొప్పవాడు సమదృష్టి ఉన్నవాడు, సమదృష్టి ఉన్న మానవుడు అని తేల్చి చెప్పాడు. తేల్చి చెప్పి అన్నిటికంటే గొప్పది సమదృష్టి అని దీని ద్వారా అర్థం చేసుకోవాలి అని చెప్పి సమదృష్టిని సాధించమని ప్రత్యేకించి ఈ సందర్భంలో బోధన చేశాడు. చేసిన తర్వాత ఈ సమదృష్టిని అందుకోవాలంటే అడ్డంగా ఉండేటువంటి ఈ సంసార గతులను చెప్పటం కోసం కాలలక్షణం అనేదాన్ని చెప్పటం ప్రారంభించాడు. అందులో ప్రధానంగా కాలలక్షణాన్ని యోంతః ప్రవిశ్య భూతాని భూతైరత్యఖిలాశ్రయ స యజ్ఞాఖ్యో విష్ణు కాల అని కాలలక్షణం చెప్పాడు. ఈ కాలం అనేది భూతాలలో లేదా శరీరము మొదలైనటువంటి వాటిలో చేరి వీటినే తినేస్తూ ఉంటుంది. తినటానికి ఇంకొక భూతాన్ని ఆశ్రయించుకుంటుంది, ఒక భూతాన్ని ఆశ్రయించుకుని ఇంకో భూతాన్ని తినేస్తూ ఉంటుంది. లేదా ఏ భూతంలో చేరితే, ఏ ప్రాణిలో, ఏ వస్తువులో చేరితే దాన్నే తినేస్తూ ఉంటుంది. అలా తినేస్తూ ఉండటం అనేదే కాలం యొక్క లక్షణం. ఈ లక్షణం అనేది పరమాత్మకు చెందిన సర్వసంహర్తృత్వం అనే లక్షణం కాబట్టి స విష్ణువాక్య, ఆయనదే ఈ లక్షణము, ఇది పరమాత్మ లక్షణమే, పరమాత్మ యొక్క శక్తే కాలము అని మరొకసారి ఉటంకించాడు. ఉటంకించి కాల లక్షణం అనే దానితో ఇక్కడికి పూర్తి చేశాడు. కాకపోతే కాల లక్షణం చెప్పేటప్పుడు దీన్ని ఇటు సంసారాన్ని కూడా కలిపేశాడు. కలిపేసి
పరమాత్మ యొక్క శక్తి కాలం, ఈ కాలంతో మరేది సంసారం అని మూడిటిని కలిపేసి తన తల్లి అడిగినటువంటి ప్రశ్నలు రెండిటికి ఒకే విగిన సమాధానం చెప్పేశాడు ఈ అధ్యాయంలో. ఇలా చెప్పేసిన తర్వాత తన తల్లి అడిగినట్లుగా సంసారం మీద వైరాగ్యం కలిగేటట్లుగా సంసార రీతుల్ని చెప్పటానికి చాలా గొప్ప శాస్త్రీయమైనటువంటి పంథాన్ని ఒకదాన్ని ఎంచుకున్నాడు. దాని ప్రకారం ఒకానొక జీవుడు, ఎవరో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పెరగడం వరకు పెరిగాడు. పెరిగినంత వరకు ఎలా పెరిగాడు ఇవన్నీ అనవసరము. పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఉన్నాడు అనే చోట ప్రారంభించాడు. గృహస్థాశ్రమం అనే దాన్ని స్వీకరించాడు. స్వీకరించి పిల్లల్ని కన్నాడు. కన్న తరువాత ఎలా వ్యవహరించాడు అనటంతో ప్రారంభించాడు. అతను ధర్మం మీద దృష్టి పెట్టలేదు, కేవలం లాభం మీదే ఎక్కువ దృష్టి పెట్టాడు. లాభం మీద దృష్టి పెట్టి ధర్మాన్ని పక్కకి తోసేసి ఆ లాభం కోసం చైరాన్ని పనులు చేసుకుంటూ పోయాడు. చైరాన్ని పనులు చేసుకుంటూ పోయాడే కానీ అతనికి పాపం పెద్దగా కలిసి రాలేదు. కలిసి రాక అన్నిట్లోనూ నష్టపోతూనే వచ్చాడు. పోయినవాడు నష్టపోతూనే చివరికి ముసలివాడైపోయాడు. పూర్తిగా శక్తి లేని పరిస్థితికి దిగజారిపోయాడు. అప్పుడు ఇంకా నేను అలా చేస్తుంటే బాగుండేది, ఇలా చేస్తుంటే బాగుండేది అని బాధపడుతూ మంచాన కూడా పడ్డాడు. మంచాన పడ్డ తర్వాత అతనికి ఇంట్లో విలువ తగ్గింది. అతనికి శరీరంలో బలం తగ్గింది. చాలా ఇబ్బందులు పడుతున్నాడు. చివరికి ఆహారం కూడా సరిగ్గా అరక్క, లోపలికి ఆహారం వెళ్ళక, బలం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు. పడుతూ ఒకరోజు చాలా కష్టంగా ప్రాణాలను విడిచిపెట్టాడు. ఆ ప్రాణాలను విడిచిపెట్టే సమయంలో ఇద్దరు యమదూతలు వచ్చారు. ఆ యమదూతలు చూడడానికి చాలా భయంకరంగా ఉన్నారు. వాళ్ళని చూస్తేనే ఇతనికి పాపం చాలా భయం వేసింది. ఆ భయంతో ఇతను ఉండగానే వాళ్ళిద్దరూ ఇతన్ని చాలా బలంగా, కర్కశంగా ఈడ్చుకుంటూ వెళ్ళారు ఈ శరీరంలోంచి ఈడ్చి యాతనాదేహం అనే దాంట్లోకి ప్రవేశపెట్టి ఇక్కడి నుంచి యమలోకం వరకు ఉండేటువంటి సుదీర్ఘమైన మార్గాన్ని యాతనలతోనే లాక్కెళ్ళారు. వేదనకు గురి చేస్తూ లాక్కెళ్ళారు. ఆ లాక్కెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని కూడా పరమాత్మ విడిగా వర్ణించాడు. యమలోకానికి తీసుకెళ్ళి అక్కడ ఇతను చేసినటువంటి పాపాలకి భయంకరమైన శిక్షణలన్నింటినీ విధించి ఇంకా అనుభవించటానికి శిక్షలు లేవు అనే పరిస్థితి వచ్చిన తర్వాత, ఎన్నెన్నో శిక్షలను ఇతను అనుభవించేసిన తర్వాత, అప్పటికి చేసుకున్న పాపాలకు శిక్షలు వేయటం అనే చాప్టర్ పూర్తయిపోయిన తర్వాత ఇతన్ని మళ్ళీ కిందకి పంపించేశారు అనేంతవరకు ఆ అధ్యాయంలో చెప్పాడు. కిందకి పంపించేశారు. కిందకి వెళ్ళిన తరువాత ఎన్నెన్నో జన్మలను పాపం అతను తీసుకోవలసి వచ్చింది. అందులో దైవవశాత్తు అతను చేసుకున్నటువంటి పాతకాలపు పుణ్యాలు కొన్ని మిగిలి ఉండటం వలన మానవ జన్మ అనేది రావటానికి ఒక మార్గం సుగమమైంది. దానికి తగ్గట్లుగా అతను తల్లి గర్భంలో పడ్డాడు. తల్లి గర్భంలో పడరాని పాట్లు పడుతున్నాడు అని పై అధ్యాయంలో 31వ అధ్యాయంలో ప్రారంభం చేశాడు. తల్లి గర్భంలో ఎన్ని రకాల బాధలు ఉంటాయి అనే విషయాన్ని చెప్పాడు. చివరికి కాస్త క్రమక్రమంగా పెరిగిన తరువాత తల్లి గర్భంలో పడినటువంటి ఆ శిశువు తల్లకిందులుగా మారిపోవలసి వచ్చింది. తల్లకిందులుగా మారిన తర్వాత చేతులు రెండు కిందకి పెట్టి తల్లకిందులుగా తల్లి గర్భంలో కాలక్షేపం చేసేటువంటి సందర్భంలో అతనికి తాను చేసుకున్నటువంటి పూర్వ పుణ్య వశాన ఏవేవో గుర్తొచ్చినాయి. ఏ జన్మలలో తాను ఏ రకమైనటువంటి పనులు చేశాడు అనే విషయాలన్నీ క్రమంగా గుర్తొచ్చినాయి. గుర్తొచ్చేసరికి మనసంతా బాధపడిపోయింది. అయ్యయ్యో, ఇన్ని రకాలుగా నేను పాపాలు చేశాను, ఇన్ని రకాల తప్పులు చేశాను, లేదా టైం వేస్ట్ చేసుకున్నాను, చివరికి ఇన్ని రకాలు అనుభవించాను, ప్రతిసారి మళ్ళీ తిరుగుటపా కింద ఈ మానవలోకానికి వచ్చూస్తూనే ఉన్నాను అని మనసులో బాధ మొదలైంది. ఆ బాధతో కనీసం ఈ జన్మైనా సరే పాడవకుండా ఉండాలి, ఇప్పుడు తల్లి గర్భం నుంచి బయటికి వెళితే ఆ జన్మ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన అతనిలోకి వచ్చి ఆ తల్లి గర్భంలోనే చేసేదేమీ లేక పరమాత్మను స్తుతి చేశాడు.
అని జీవకృత స్తుతి అని ఒక అద్భుతమైన స్తుతిని చెప్పాడు. ఆ స్తుతిలో ఈ జీవుడు లేదా ఈ శిశువు తాను పూర్వజన్మలలో ఏమేం తప్పులు చేశాడు, ఏ రకంగా పరమాత్మను తెలుసుకునేటువంటి అవకాశాలను వదిలేసుకున్నాడు, ఇప్పుడు ఈ కొత్త జన్మలో పరమాత్మను అందుకునేందుకు అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నాడు అనే విషయాలను విస్తృతంగా చెప్పుకున్నట్లుగా చెప్పాడు. చెప్పి ఈ జీవకృతి స్తుతి నడుస్తూ ఉండగా, ఇది 7వ మాసం నుంచి 9వ నెల వరకు ఉండేటువంటి కాలంలో మధ్యలో ఇది నడుస్తుంది. ఇలా ఇతను బాధపడుతూ ఉండగానే ఉన్నట్టుండి ప్రసవ మారుతం అనేది ఈ శిశువుని లోపల నుంచి బయటికి తోసేస్తుంది. ఆ ప్రసవ మారుతం అనేది ఎప్పుడైతే బయటికి తోస్తుందో అప్పుడు అంతవరకు చేసిన ఆలోచనలన్నీ అప్పటికప్పుడు కట్ అయిపోయి ఎలాగైనా సరే ఈ శరీరంలోంచి, తల్లి గర్భంలోంచి బయటపడాలి అనే ప్రయత్నం ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభంలో ఈ ఆలోచనలన్నిటినీ మర్చిపోయి ఎలాగోలా బయటికి రావాలి అనే ప్రయత్నంలో కూరుకుపోయి బయటికి వచ్చేస్తాడు. అక్కడే మర్చిపోయాడు, బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత అసలే ఏమాత్రం గుర్తులేదు. గుర్తులేక బయటికి వచ్చిన వాడు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాడు. పెరుగుతూ ఉన్నటువంటి సందర్భాల్లో తన శైశవం అంటే అతి చిన్న వయస్సులో పడవలసిన కష్టాలన్నీ పడ్డాడు. ఆ తర్వాత బాల్యంలో పడవలసిన కష్టాలు, యౌవనంలో పడవలసిన కష్టాలు, అన్ని రకాల కష్టాలు పడుతూనే పెరుగుతూ వచ్చాడు. ఎంతవరకు పెరుగుతూ వచ్చాడు అంటే, ఎక్కడైతే దీన్ని మొదలు పెట్టామో, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు అనే పాయింట్లో ఎక్కడైతే దీన్ని మొదలు పెట్టామో సుమారుగా అంతవరకు వచ్చాడు. ఈ పాయింట్లో ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే చేరినటువంటి ఈ పాయింట్లో గనక ఈ వ్యక్తి మంచి స్నేహాలను చేసే మాట అయితే మళ్ళీ పాత కథ రిపీట్ అవ్వదు. అలా కాకుండా చెడు స్నేహాలను చేసే మాట అయితే, అసత్సంగం అనేదాన్ని అలవాట్లో ఉంచుకున్నట్లయితే మళ్ళీ అదే కథ రిపీట్ అవుతుంది అని స్పష్టంగా చెప్పాడు. ఒకవేళ అలా కాకుండా మంచి స్నేహాలు అంటే శమదమాదులు కలిగి ఉండటం, పరమాత్మ మీద భక్తి కలిగి ఉండటం అనే మంచి లక్షణాలు కలిగినటువంటి మహానుభావులతో స్నేహాలు చేయటం అనేది కనుక అలవాటైతే ఆ కొత్త జన్మలో చిన్నపాటి మార్పు రావటానికి అవకాశం ఉంటుంది. ఆ మార్పు అతనిని మళ్ళీ పరమాత్మ దగ్గరకు చేర్చగలిగిన అవకాశం ఉంటుంది అని చెప్పాడు. దీన్ని బట్టి సత్సంగం, అసత్సంగం అనే రెండిటికి ఉండేటువంటి తేడాను అర్థం చేసుకోమన్నాడు. సత్సంగం అనేదాన్నే కోరుకోమన్నాడు. అసత్సంగం అనేదాన్ని పొరపాటును కూడా దగ్గరికి రానివ్వద్దన్నాడు. సత్సంగం ద్వారానే వీటన్నిటినీ సాధించమని చెప్పాడు. ఈ 2 అధ్యాయాలలోనూ పరమాత్మ చాలా అపూర్వమైన శాస్త్ర విషయాన్ని, అసలు శ్రీమద్భాగవతంలో చెప్పదలుచుకున్నటువంటి తాత్పర్య విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. అది ప్రేత్యభావ అనేటువంటి ఒకానొక లక్షణం గురించి. పునర్జన్మ అని అనుకుంటూ ఉంటాం కదా అందరము. ఆ పునర్జన్మ అనేది ఎక్కడి నుంచి మొదలవ్వాలి, ఎక్కడి నుంచి ఈ పునర్జన్మ అనేది మొదలవుతుంది? జన్మ నుంచి జన్మకు మొదలవ్వాలా, లేదా మరణం నుంచి జన్మకు మొదలవ్వాలా అనే ప్రశ్న చాలా కాలంగా ఉంది. జన్మ నుంచి జన్మ అనేదానికి విలువే లేదు. జన్మ నుంచి జన్మ కాదు లెక్క వేయాల్సింది, మరణం నుంచి జన్మ అనేదే లెక్క వేయాలి. మరణం అనేది రావాలి అంటే అంతకుముందు జన్మ అనేది రావాలి కాబట్టి అది ఎలాగూ ఉండవలసిందే. కానీ మరణంతో ప్రారంభమైనటువంటి ఈ వ్యవహారం, మరణంతో కొత్తదనాన్ని సంతరించుకున్నటువంటి ఈ వ్యవహారం మళ్ళీ మరణం వైపుకు వెళ్ళేట్లయితే ఇది పనికిరానిదిగా తయారవుతుంది. అలా కాకుండా మరణంతో మొదలైనటువంటి వ్యవహారం సత్సంగం ద్వారా మళ్ళీ మరణం లేని స్థితికి చేర్చేట్లయితే ఈ ప్రత్యభావం అనేది మంచి దారిలో వెళ్ళినట్టు అవుతుంది అనేటువంటి విషయాన్ని, ప్రత్యభావం అనేటువంటి అంశాన్ని చక్కగా చూపించాడు. దానితో పాటుగా చాలామందికి ఉండేటువంటి ఒక ప్రశ్నకు సమాధానం కూడా చెప్పాడు. ఎక్కడి నుంచి సాధన మొదలు పెట్టుకోవాలి?
ఎప్పటి నుంచి సాధన ప్రారంభం చేసుకోవాలి? చిన్నప్పుడా ఏమీ తెలియదు, లేదా ఇంకొక వయసులోన వేరువేరు పనులుంటాయి, అప్పుడు కుదరదు, చేసుకుందాము అని అనుకునేసరికి ఓపిక అనేది ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. ఆ ప్రశ్నకు ఇదే సమాధానం, ఇంతే సమాధానం. చిన్నప్పటి నుంచి మొదలు పెట్టాలి, తెలియని వయసులో మొదలు పెట్టాలి అని చెప్పిన దానికి విలువ అనేదే లేదు. తెలియని వయసులో, ఏమీ చేయలేని వయసులో, తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పుడు చేసిన ఆలోచనలు సక్రమంగా సఫలంగా మారుతాయి అని చెప్పడానికి వీల్లేదు. ఆ తర్వాత తల్లి గర్భంలోంచి బయటికి వచ్చిన తరువాత ఏమాత్రం శక్తి లేని సందర్భాలలో, తన శరీరాన్ని తానే కాపాడుకోలేనటువంటి పరిస్థితులలో అప్పుడు చేయటానికి ఏమీ లేదు. తనకు ఊహ చక్కగా తెలిసి ఓపిక ఉన్నప్పుడు తానే సత్సాంగత్యం ద్వారా కొత్త కొత్త శక్తులను సమకూర్చుకోగలిగినప్పుడు దీన్ని మొదలు పెట్టుకోవాలి. మళ్ళీ ఓపిక లేదు అని అనుకున్న తర్వాత మొదలు పెట్టడం అనేది జరగదు. కాబట్టి ఓపిక ఉన్నప్పుడు, సత్సాంగత్యం అనే దానికి అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకుని సాధన మొదలు పెట్టుకోవాలి అనేటువంటి సందేశాన్ని, ప్రశ్నలకు సమాధానాన్ని కూడా చక్కగా ఇచ్చాడు. ఇంకా ఎవరూ ఏమీ అడగనక్కర్లేదు అనే స్థాయిలో ఇచ్చాడు. ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికే మళ్ళీ తీసుకొచ్చి పెట్టాడు. ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడ జరిగిన తప్పుని చూపించాడు. మళ్ళీ అక్కడికే తీసుకొచ్చిన తర్వాత ఆ తప్పు మళ్ళీ తిరిగి జరగకుండా ఉండటానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇలా అపురూపమైనటువంటి ఈ 2 విషయాలను ఈ 2 అధ్యాయాలలోనూ చెప్పి, జీవుడి యొక్క సంసార గతులు అనేవి ఇంతటితో పూర్తి కావు, ఇంకా కూడా చాలా ఉన్నాయి అని 32వ అధ్యాయంలో చెప్పడం ప్రారంభించాడు. ఆ అధ్యాయంలో ఎవరైనా సరే, ఏ జీవుడైనా సరే, ఎన్ని పుణ్యకర్మలు చేసుకున్నా, ఇంతకుముందు చెప్పుకున్న జీవుడు పాపకర్మలు చేసుకున్నవాడు అని అనుకున్నాం కదా, అలా కాకుండా పుణ్యకర్మలు ఎన్ని చేసుకున్నా సరే, ఆ పుణ్యాలను గనక సకామంగా చేసిన మాట అయితే, ఆ పుణ్యాల ద్వారా ఏమైనా ఫలితాలను పిండుకోవాలి అని అనుకున్న మాట అయితే, ఆ ఫలితాలను పిండుకుంటూ ఆ పుణ్యాలకు తగినట్లుగా పైలోకాలకు చేరతాడు అని ప్రారంభించాడు. ఇట్లాంటి వాళ్ళు వెళ్ళవలసినటువంటి మార్గం ఒకటి ఉంది. ఆ మార్గంలో వీళ్ళు వెళతారు. వెళ్ళి సోమపా పునరావర్తతే, పైలోకాలకు వెళ్ళి ఏ లోకంలో ఫలితాన్ని అనుభవించటానికి వీలుగా కర్మలను చేసుకున్నాడో ఆ లోకానికి చేరి అక్కడ ఫలితాలను అనుభవించి అవి పూర్తయిపోతూనే మళ్ళీ తిరిగి ఇలాగే వస్తాడు. మళ్ళీ తల్లి గర్భంలో పడటం అనేటువంటి దారిలోనే వస్తాడు. ఇతనికి కూడా ఆవృత్తి అనేది ఉంటుంది అని చెప్పాడు. పాపకర్మలు చేసుకున్నవాడైనా మళ్ళీ ఇటు రావాల్సిందే, పుణ్యకర్మలు చేసుకున్నవాడైనా ఇటు రావాల్సిందే. పాపకర్మలు చేసుకున్నవాడు కష్టాలు అనుభవించి రావాలి, పుణ్యకర్మలు చేసుకున్నవాడు సుఖాలు అనుభవించి రావాలి. కానీ తిరిగి రావటం అనేది ఇద్దరికీ సమానమే అని చెప్పాడు. వీళ్ళిద్దరూ కాకుండా పాపకర్మలను చేసుకుని తిరిగి వచ్చినవాడు, పుణ్యకర్మలను చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చినవాడు అనే ఇద్దరు కాకుండా 3వ రకం అనేది ఇంకోటి ఉంటుంది అని చెప్పి, ఈ 3వ రకం వాళ్ళు ధర్మాచరణ చేసేటప్పుడు నిష్కామంగా ధర్మాచరణ చేస్తారు. నిష్కామంగా ధర్మాచరణ చేసి ఆ నిష్కామ ధర్మాచరణతో పాటుగా పరమాత్మకు చెందిన ఏదైనా ఒక సగుణ రూపాన్ని శాస్త్రీయంగా ప్రమాణ సిద్ధంగా ఉపాసన చేసుకుంటారు. ఇలా ఉపాసన సహితంగా, ఉపాసనతో కలిసి సత్కర్మాచరణ చేసుకునేటువంటి వాళ్ళు క్రమక్రమంగా ఆ ఉపాసనలకు తగ్గట్లుగా పై ఫలితాలకు చేరుతారు. అందులోనూ ఉపాసనల్లో కొన్ని విశిష్టమైన ఉపాసనలు చేసుకున్న వాళ్ళు సత్యలోకానికి, అంటే హిరణ్యగర్భుడు నివాసం ఉండేటువంటి లోకానికి చేరతారు. చేరి ఆ హిరణ్యగర్భుడు తన శరీరాన్ని విడిచిపెట్టి పరమాత్మలో ఐక్యాన్ని పొందేటప్పుడు వీళ్ళు కూడా అలాగే మోక్షాన్ని పొందగలుగుతారు. అంతవరకు మాత్రం వీళ్ళకి అలాంటి పరిస్థితి ఉండదు అని చెప్పాడు. వీళ్ళకి ఈ మాత్రమైన అవకాశం ఉంటుంది. ఈ ఉపాసన ద్వారా హిరణ్యగర్భుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు ముక్తిని పొందేటువంటి అవకాశం వీళ్ళకైనా ఉంటుంది. మిగతా వాళ్ళకి మాత్రం పునరావృత్తి అనేది తప్పనిసరి అని చెప్పాడు. ఈ పునరావృత్తిలో ఎవరికీ ఏమీ సందేహం అక్కర్లేదు. ఎందుకంటే హిరణ్యగర్భుడే
ఈ సృష్టిని మొత్తాన్ని విడిచి పరమాత్మలో కలిసిపోయేటప్పుడు హిరణ్యగర్భుడు తాను చేసిన సృష్టిని మొత్తాన్ని ఒకసారి విదిలించేసేసినప్పుడు ఆ సృష్టే అనిత్యమైతే ఆ సృష్టిలో తిరిగే వాళ్ళందరూ అనిత్యమైన ఫలితాలను కాక శాశ్వతమైన ఫలితాలను పొందలేరు అనే విషయాన్ని నొక్కి చెప్పాడు. ఇవి 3 రకాల మార్గాలు అని అనుకుంటే ఈ 3 రకాల మార్గాల కంటే భిన్నమైనటువంటి మార్గం జ్ఞాన మార్గం, తత్వజ్ఞానం ద్వారా పరమాత్మను దర్శించుకునేటువంటి మార్గం. తత్వజ్ఞానం ద్వారా గనక పరమాత్మను ఒక్కసారి చూసుకోగలిగినట్లయితే ఆ మార్గంలో భేద దృష్టి లేనటువంటి ఆ మార్గంలో వెంటనే పరమాత్మ సాక్షాత్కారం, దాని ద్వారా పరమాత్మలో కలిసిపోవటం అనేది జరుగుతుంది. వీళ్ళకి మాత్రం గతి అనేది విడిగా ఉండదు. ముగ్గురికి గతి ఉంది, వీళ్ళకి మాత్రం గతి ఉండదు అనే విషయాన్ని సూచనప్రాయంగా చెప్పాడు. ప్రతి ఒక్క దశలోనూ చెప్పేటువంటి భేద దృష్టి లాంటి పదాల ద్వారా ఈ 4వ దారిని కూడా చూపించాడు. భేద దృష్టి ఉన్నంత వరకు గతి గమనం అనేది ఉంటుంది. ఆ గతులు 2 రకాలుగా ఉంటాయి. మళ్ళీ తిరిగి వచ్చే గమనం, మళ్ళీ తిరిగి రాని గమనం. తిరిగి వచ్చే గమనం మళ్ళీ పాపపుణ్యాలు అనేటువంటి 2 విధాల ప్రకారం 2 విధాలుగా ఉంటుంది. తిరిగి రాని గమనం ఉత్కృష్టమైనటువంటి ఉపాసన ద్వారా అందుతుంది. అసలు గతితో సంబంధం లేని మోక్షం అనేటువంటి ఫలితం తత్వజ్ఞానం ద్వారా అమరుతుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. చెప్పి ఎన్ని రకాల గతులైనా సరే అవన్నీ గతుల కిందకే వస్తాయి, అవన్నీ అక్కర్లేదు, తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేసుకోవటమే ఉత్తమమైనటువంటి మార్గం అనే విషయాన్ని అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పే సమయంలో తాను చెప్పినటువంటి అంశాలన్నిటినీ ఉపసంహారం చేసేటువంటి సందర్భంలో ఈ తత్వజ్ఞానాన్ని జాగ్రత్తగా సాధించుకోవలసింది అని మరొకసారి చెప్పాడు. ఆ తత్వజ్ఞానాన్ని సాధించుకునే క్రమంలో మళ్ళీ సత్కర్మాచరణ ఇవన్నీ జాగ్రత్తగా చేసుకోవలసింది. జాగ్రత్తగా ఇవన్నీ సాధించి ఇప్పుడు చెప్పిన వాటన్నిటినీ సాధించి తత్వజ్ఞానాన్ని అందుకునేందుకు ప్రయత్నం చేసుకోవలసింది అని చెప్పి తల్లికి ఇంతే, ఇది ఇంతకు మించి విషయమేమీ లేదు అని చెప్పి పూర్తి చేసేసాడు. పూర్తి చేసి దీని ద్వారా నువ్వు అందుకోవలసినటువంటి ఫలితాన్ని అందుకోవలసింది అని చెప్తూ ఈ ఉపదేశం చాలా విలువైనది, ఈ ఉపదేశాన్ని ఎవరికి పడితే వాళ్ళకి అందించడానికి వీలు లేదు, శ్రద్ధ లేని వాళ్ళకి లేదా కేవలం ప్రశ్నలు మాత్రమే వేసేటువంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి కొంతమందికి దీన్ని వినిపించొద్దు అని చెప్పాడు. శ్రద్ధతో వినేవాళ్ళకి, ఆసక్తితో వినేవాళ్ళకి మాత్రమే ఈ ఉపదేశాన్ని అందించమని చెప్పాడు. ఈ ఉపదేశం శ్రద్ధగా వినటం, శ్రద్ధగా చెప్పటం రెండూ కూడా చాలా ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి ఆ అధ్యాయాన్ని అక్కడికి పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత దేవహూతి గారు తల్లి తనకు తత్వజ్ఞానం కలిగింది, పుత్రుడు చేసినటువంటి ఈ ఉపదేశం తనకు అందింది అనే విషయాన్ని తన స్తుతిలో చెప్పటాన్ని పై అధ్యాయంలో 33వ అధ్యాయంలో ప్రారంభించింది. ప్రారంభించి నువ్వు చేసిన ఈ తత్వోపదేశం నాకు అందింది అనటానికి చిహ్నంగా కొన్ని వాక్యాలను పలికింది. నువ్వే పరమాత్మవి అంది. నిన్ను తెలుసుకోవటం బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదు అంది. నీవే మాయా రూపాలతో ఆయా సందర్భాలలో సాక్షాత్కరిస్తావు అని అంది. ఆ మాయా రూపాలలో ఒక రూపం ఇప్పుడు నాకు కనిపిస్తున్నటువంటి రూపం అని అంది. ఇది మాయా రూపం కాక మరొక రూపం కావటానికి వీలు లేదు అని కూడా అంది. ప్రపంచాన్ని ప్రళయకాలంలో నీ కడుపులో దాచుకునే నువ్వు నా కడుపులో శిశువుగా పెరగటం అనేది ఇంకో రకంగా కుదరదు అని చెప్పింది. చెప్పి నీ యొక్క తత్వోపదేశం నాకు అందింది అనే విషయాన్ని వర్ణించి వందే విష్ణుం కపిలం వేదగర్భం అని తన స్తుతి పూర్తి చేసింది. పూర్తి చేసిన తర్వాత మళ్ళీ మరొకసారి కపిల రూపంలో ఉండేటువంటి పరమాత్మ తల్లికి జాగ్రత్త చెప్పాడు. ఈ దారిలో నువ్వు జాగ్రత్తగా వెళ్ళవలసింది, మార్గేణానేనా అని చెప్పి ఈ మార్గంలో నువ్వు సాధన చేసుకో. ఈ మార్గంలో కనుక సాధన చేసుకుంటే నీకు అచిరాత్, అతి తొందరలోనే ఫలితం అనేది దక్కుతుంది అని మరొకసారి చెప్పాడు. చెప్పేసరికి పరమాత్మ చెప్పినటువంటి మాటను దేవహూతి ఒప్పుకుంది. ఒప్పుకునేసరికి దేవహూతి యొక్క అనుమతిని పొంది పరమాత్మ వెళ్ళిపోయాడు.
అక్కడి నుంచి కపిల రూపంలో ఉండేటువంటి పరమాత్మ ఉత్తర దిక్కుగా లేదా ఈశాన్య దిక్కుగా వెళ్ళిపోయి సముద్ర తీరానికి చేరి సముద్రుడు దారి ఇస్తే సముద్ర గర్భంలో ఒక చోట ప్రశాంతంగా సమాధి స్థితిలో ఉండిపోయాడు. దేవహూతి మాత్రం తన కొడుకు చెప్పినటువంటి విధానంలోనే సాధన చేయటం అనేది ప్రారంభించింది. ఆ ప్రారంభంలో ఆవిడ ప్రాథమికంగా తన కోసం తన భర్త గారు విడిచిపెట్టినటువంటి భోగాలన్నిటినీ పక్కన పెట్టింది. భర్త గారు ఎప్పుడో తన కోసం సృష్టి చేసి పెట్టినటువంటి విమానం అలాగే ఉంది, అందులో సౌకర్యాలన్నీ అలాగే ఉన్నాయి. కానీ వాటిని ఈవిడ ఏమాత్రం తీసుకోలేదు, ఏమాత్రం అనుభవించడానికి మళ్ళీ మక్కువ చూపించలేదు. కేవలం పుత్రుడు దూరమయ్యాడు అని ఒకే ఒక బాధను మాత్రం అనుభవించింది. అది తప్ప ఈ సంసారంలో ఆవిడ ఏ సుఖ దుఃఖాలను అనుభవించలేదు. ఆ బాధను కూడా క్రమక్రమంగా మర్చిపోతూ వచ్చింది. ఆ బాధను కూడా ధ్యాన రూపంలోకి మార్చుకుంటూ వచ్చింది. మార్చుకుని తన పిల్లవాడు చెప్పినటువంటి విధానంలో పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని మనసులోకి తెచ్చుకునే ధ్యాన ప్రక్రియను ఆవిడ సాధించింది. సాధించి దాని ద్వారా అవయవ దృష్టి దాన్ని కూడా సాధించి సబీజ సమాధి, సబీజ సమాధి నుంచి నిర్బీజ సమాధి, ఆ నిర్బీజ సమాధి నుంచి పైకి వెళ్ళటం అనే మెట్లని ఒకదాని వెంట ఒకటి తొందరగానే అందుకుంది. ఆ అందుకునే సమయంలో తన శరీరం ఎలా ఉంది, తన శరీరం మీద బట్ట ఉందా లేదా, కేశాలకు సంస్కారం జరిగిందా లేదా, ఇలాంటి విషయాలను పట్టించుకోలేదు. కనీసం తిండి తిందామా తినద్దా అనేటువంటి పద్ధతిలో కూడా రాలేదు. ఏమీ పట్టించుకోకుండా కేవలం ఆ పరమాత్మ యొక్క రూపం మీదే ప్రాథమికంగా దృష్టి పెట్టి ఆ పరమాత్మ యొక్క నిర్గుణ సాక్షాత్కారాన్ని చివరికి అందుకోగలిగింది. అందుకుని ఆ పరమాత్మలో కలిసిపోయింది అని ఈ 33వ అధ్యాయంలో చెప్పారు. చెప్పిన తర్వాత పరమాత్మలో కలిసిపోయింది. కానీ ఆ పరమాత్మ మాత్రం కపిల రూపంలో ఆ సముద్ర తీరంలో అందరికీ మంచి జరగాలి, అందరికీ ఈ సృష్టిలో ఉండేటువంటి వాళ్ళందరికీ సద్బుద్ధి అందాలి అనేటువంటి అభిప్రాయంతో సమాధి స్థితిలో ఉండి ఇక్కడే ఉన్నాడు. కపిలుడు ఎక్కడికి వెళ్ళలేదు, కపిలుడి యొక్క ఉపదేశం ఎక్కడికి వెళ్ళలేదు, కపిలుడి యొక్క అనుగ్రహము ఆయన యొక్క ఉపదేశము అందరికీ చేరుతూనే ఉంది అని చెప్పి మైత్రేయ మహర్షి గారు విదురుడితో ఈ వృత్తాంతాన్ని మొత్తాన్ని వివరించి చూపించారు. ఈ కపిలోపదేశంలో మొత్తాన్ని ఒకసారి బేరీజు వేసుకుంటే ఆ కపిల మహాముని లేదా కపిల రూపంలో వచ్చినటువంటి పరమాత్మ ప్రతి జీవుడికి స్వధర్మాచరణతోనే ప్రారంభం చేయమని ప్రతి సందర్భంలోనూ చెప్పాడు. సుమారుగా 4 సందర్భాలలో యోగ సాధనాలను గురించో లేదా భక్తి యోగాన్ని అందుకోవటం గురించో లేదా తత్వజ్ఞానం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా సరే స్వధర్మాచరణ అనే దాంతోనే ప్రారంభించాడు. ఆ స్వధర్మాచరణను కూడా నిష్కామంగా చేయమని సలహా గట్టిగా ఇచ్చాడు. సలహా కంటే ఉపదేశం అనుకోవచ్చు, ఉపదేశం అనే దానికంటే కూడా ఒత్తిడి చేశాడు అనైనా అనుకోవచ్చు. నిష్కామ కర్మాచరణ అనే దాని మీద చాలా గట్టిగా తన యొక్క తాత్పర్యాన్ని చూపించాడు. నిష్కామ కర్మాచరణతో ప్రారంభమైనటువంటి ఈ సాధన క్రమక్రమంగా మనసులో మైత్రి, కరుణ లాంటి సద్గుణాలతో మధ్యలోకి చేరి క్రమక్రమంగా వివేకం దాకా, ఆ వివేకం ద్వారా వైరాగ్యం దాకా, ఆ వైరాగ్యం ద్వారా తత్వజ్ఞానం దాకా, ఆ తత్వజ్ఞానం ద్వారా ఈ సంసారం అనేటువంటి బంధాన్ని విడిపించుకునేదాకా మళ్ళుతుంది అనే సంగతి చెప్పాడు. కాబట్టి ఎవరైనా ఎక్కడ మొదలు పెట్టాలి అనే ప్రశ్నకు కూడా ఈ ఉపదేశంలో ప్రత్యేకించి కపిలుడు లేదా పరమాత్మ చెప్పినటువంటి సమాధానం నిష్కామ స్వధర్మాచరణతో మొదలు పెట్టాలి అనేటువంటి సమాధానం. ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు మొదలు పెట్టాలి. ఎప్పుడు ఊహ తెలిసి ఓపిక ఉండి అనిపిస్తుందో అప్పుడు ఈ నిష్కామ కర్మాచరణతో మొదలు పెట్టాలి. మొదలుపెట్టినటువంటి సాధనను క్రమక్రమంగా పెంచుకుంటూ ఉండాలి అనేటువంటి అందరికీ కావలసిన ఉపదేశాన్ని ఈ భాగంలో కపిల రూపంలో వచ్చినటువంటి పరమాత్మ అందించాడు. మనం యథాశక్తిగా ఈ ఉపదేశాన్ని కొంతమేరకు స్థూలంగా, సూక్ష్మంగా మనకు అర్థమైనంత స్థాయిలో తీసుకున్నాము. సంసారగతులు
ఆ సంసారాల్లో ఉండేటువంటి తప్పులు, పాపాలు, పుణ్యాలు, వాటి యొక్క గతులు ఇవన్నీ కూడా ఏదో అర్థమవ్వాల్సినంత స్థాయిలో కాకపోయినా కొంతమేరకు అర్థమైనాయి. కానీ నిష్కామ స్వధర్మాచరణ అనే సంగతి గనక సరిగ్గా అర్థమైతే నిష్కామ స్వధర్మాచరణతో ప్రారంభం చేసుకోవాలి అనేటువంటి విషయం గనక అర్థమైతే సుమారుగా కపిల పరమాత్మ చెప్పినటువంటి ఉపదేశం మొత్తం అర్థమైనట్లే అని మనం భావించవచ్చు. అలా భావిస్తూ మనకు ఆ నిష్కామ కర్మాచరణ మీద, దాని ద్వారా అందుకోవలసిన ప్రకృతి పురుష వివేకం మీద, దానికోసం కావలసినటువంటి భక్తి యోగం మీద, వీటన్నిటి ద్వారా అందవలసినటువంటి తత్వజ్ఞానం మీద, ఈ మధ్యలో ఉండేటువంటి సమదృష్టి, మైత్రి, కరుణ లాంటి గుణాలన్నిటి మీద మనకు పట్టు రావాలి అని ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. పురాణాల్లో ఒక గమ్మత్తైనటువంటి ఒక చక్కని విషయం ఉంది. కాలాంతరంలో ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాల్ని మనం సమగ్రంగా పరిశీలించి చూసుకోవాలి. ఒక వంశవృక్షంలో ఉన్న మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం కొంతవరకే గుర్తుపెట్టుకోగలుగుతాం. ఆ పైన ఉన్న వాళ్ళ సంగతి మనకి తెలియదు. తెలియనంత మాత్రాన వారు లేనట్టు కాదు. అలాగే పురాణాల్లో కూడా కొన్ని విషయాలు కొన్ని పురాణాల్లో చెప్తారు, మరికొన్ని విషయాలు మరికొన్నిట్లో చెబుతారు. వాటిల్ని గమనించిన తర్వాత ఒక దారానికి మణులు గుచ్చినట్లుగా మనకు ఒక సమన్వయం కనిపిస్తుంది. వెతుక్కోవటమే మిగిలింది. కపిల దేవహూతి సంవాదం ఎంతో అద్భుతంగా ఆచార్యుల వారి ద్వారా మనం విన్నాం. ఈ కపిల మహర్షి అవతారంలో మరొక గమ్మత్తైన అంశం ఏమిటి అంటే, ఇక్ష్వాకు వంశంలో సగర చక్రవర్తి అని ఒక మహారాజు గారు ఉన్నారు. ఆ సగర చక్రవర్తి కుమారులు 60,000 మంది. అలాగే అసమంజసుడని మరో కుమారుడు. ఈ 60,000 మంది కూడా భవిష్యత్తులో జన్మిస్తారు. వీళ్ళు లోకానికి అపకారం చేసేటువంటి వారిగా తయారవుతారు. వాళ్ళందరినీ తన తపశ్శక్తితో జ్ఞానాగ్నితో దగ్ధం చెయ్యాలి కపిల మహర్షి అని విధి పూర్వమే వ్రాయబడి ఉన్నది. ఆచార్యుల వారు చక్కగా వివరించి చెప్పారు. తల్లికి ఉపదేశం జరిగిన తరువాత ఆయన సముద్ర గర్భం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నారు అని. ఆ సగర చక్రవర్తి వంశంలో వచ్చినటువంటి భగీరథుడే ఆ సముద్రాన్ని తీసుకొచ్చాడు. ఆ సముద్రం లోపల ఉన్నదే పాతాళలోకం. ఆ పాతాళలోకంలోనే సగర చక్రవర్తి యాగాశ్వం ఉంటే ఆ యాగాశ్వాన్ని అన్వేషిస్తూ ఆ సగర చక్రవర్తి 60,000 మంది కుమారులు ఆ కపిలాశ్రమానికి వెళ్ళి ఇంత చక్కని సాధు స్వభావము జ్ఞానము కలిగిన ఆ మహర్షికి అపచారం చేయటం ద్వారా ఆయన కంటి మంటలలో బూడిదైపోయారు 60,000 మంది కూడా. ఇది జరగాలి అని ఇదివరకే ఎప్పుడో రాసి పెట్టుంది. ఇది మరొక పురాణం. ఇలా కాలాంతరాల్లో కాలం గడిచిపోయిన కొద్దీ ఈ పురాణ సారాంశాలన్నింటినీ మనం ఒక్కసారి గుదిగుచ్చి చూసుకున్నట్లయితే అసలు రహస్యం అనేటువంటిది ద్యోతకం అవుతుంది. అంత చక్కని కపిల మహర్షి ఔన్నత్యాన్ని గురించి మనం ఆచార్యుల ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు 33వ అధ్యాయాన్ని పారాయణ చేసుకుందాం. తృతీయ స్కంధంలో అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే త్రయస్త్రింశోऽధ్యాయః మైత్రేయ ఉవాచ ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీ కపిలస్య వచో జనిత్రీ సాకర్దమస్య దయితా కిల దేవహూతిః విస్రస్తమోహపటలాతమభిప్రణమ్య తుష్టావతత్వ విషయాంకిత సిద్ధిభూమిం
తుష్టావతత్వ విషయాంకిత సిద్ధి భూమిం. దేవహూతిరువాచ దేవహూతిర్వాచ అథాప్యజోంతః సలిలేశయానం అథాప్యజోంతః సలిలేశయానం భూతేంద్రియార్థాత్మమయం వపుస్తే భూతేంద్రియార్థాత్మమయం వపుస్తే గుణప్రవాహం సదశేష బీజం గుణప్రవాహం సదశేష బీజం దధ్యౌ స్వయం యజ్జఠరాబ్జజాతః దధ్యౌ స్వయం యజ్జఠరాబ్జజాతః స ఏవ విశ్వస్య భవాన్ విధత్తే స ఏవ విశ్వస్య భవాన్ విధత్తే గుణప్రవాహేణ విభక్త వీర్యః గుణప్రవాహేణ విభక్త వీర్యః సర్గాద్యనీహో వితథాభిసంధిః సర్గాద్యనీహో వితథాభిసంధిః ఆత్మేశ్వరో తర్క్య సహస్రశక్తిః ఆత్మేశ్వరో తర్క్య సహస్రశక్తిః సత్వం భృతో మే జఠరేణ నాథ సత్వం భృతో మే జఠరేణ నాథ కథం ను యస్యోదర ఏతదాసీత్ కథం ను యస్యోదర ఏతదాసీత్ విశ్వం యుగాంతే వటపత్ర ఏకః విశ్వం యుగాంతే వటపత్ర ఏకః శేతే స్మ మాయా శిశురంఘ్రిపానః శేతే స్మ మాయా శిశురంఘ్రిపానః త్వం దేహతంత్రః ప్రశమాయ పాప్మనాం త్వం దేహతంత్రః ప్రశమాయ పాప్మనాం నిదేశ భాజాంచ విభో విభూతయే నిదేశ భాజాంచ విభో విభూతయే యథావతారాస్తవ సూకరాదయః యథావతారాస్తవ సూకరాదయః తథాయమప్యాత్మపథోపలబ్ధయే తథాయమప్యాత్మపథోపలబ్ధయే యన్నామధేయ శ్రవణానుకీర్తనాత్ యన్నామధేయ శ్రవణానుకీర్తనాత్ యత్ప్రహ్వణాద్యత్స్మరణాదపి క్వచిత్ యత్ప్రహ్వణాద్యత్స్మరణాదపి క్వచిత్ స్వాదోపి సద్యః సవనాయ కల్పతే స్వాదోపి సద్యః సవనాయ కల్పతే కుతః పునస్తే భగవన్ సుదర్శనాత్ కుతః పునస్తే భగవన్ను దర్శనాత్ కుతః పునస్తే భగవన్ను దర్శనాత్ కుతః పునస్తే భగవన్ను దర్శనాత్ అహో బతశ్వపచోతో గరీయాన్ అహో బతశ్వపచోతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం తే పుస్తపస్తే జుహువుః సస్నురార్యాః తే పుస్తపస్తే జుహువుః సస్నురార్యాః బ్రహ్మానూచుర్నామ గృణంతి ఏతే బ్రహ్మానూచుర్నామ గృణంతి ఏతే తంత్వామహం బ్రహ్మ పరం పుమాంసం తం త్వామహం బ్రహ్మ పరం పుమాంసం ప్రత్యక్స్రోతస్యాత్మని సంవిభావ్యం ప్రత్యక్స్రోతస్యాత్మని సంవిభావ్యం స్వతేజసాధ్వస్తగుణ ప్రవాహం స్వతేజసాధ్వస్తగుణ ప్రవాహం వందే విష్ణుం కపిలం వేదగర్భం వందే విష్ణుం కపిలం వేదగర్భం మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఈడితో భగవానేవం ఈడితో భగవానేవం కపిలాఖ్యః పరః పుమాన్ కపిలాఖ్యః పరః పుమాన్ వాచా విక్లవయేత్యాహ వాచా విక్లవయేత్యాహ మాతరం మాతృవత్సలః మాతరం మాతృవత్సలః కపిల ఉవాచ కపిల ఉవాచ మార్గేణానేన మాతస్తే మార్గేణానేన మాతస్తే సుసేవ్యేనోదితేన మే సుసేవ్యేనోదితేన
मे ఆస్థితేన పరాం కాష్ఠాం आस्थितेन परां काष्ठाम् అచిరాదవరోత్స్యసి अचिरादवरोत्स्यसि శ్రద్ధత్స్వైతన్మతం మహ్యం श्रद्धत्स्वैतन्मतं मह्यम् జుష్టం యద్బ్రహ్మవాదిభిః जुष्टम् यद्ब्रह्मवादिभिः येन मामभवं यायाः येन मामभवं यायाः मृत्युमृच्छन्त्यतद्विदः मृत्युमृच्छन्त्यतद्विदः मैत्रेय उवाच मैत्रेय उवाच इति प्रदर्श्य भगवान् इति प्रदर्श्य भगवान् सतीं तामात्मनो गतिम् सतीं तामात्मनो गतिम् स्वमात्रा ब्रह्मवादिन्या स्वमात्रा ब्रह्मवादिन्या कपिलोऽनुमतो ययौ कपिलोऽनुमतो ययौ सा चापि तनयोक्तेन सा चापि तनयोक्तेन योगादेशेन योगयुक् योगादेशेन योगयुक् तस्मिन्नाश्रम आपीडे तस्मिन्नाश्रम आपीडे सरस्वत्याः समाहिता सरस्वत्याः समाहिता अभीक्ष्णावगाह कपिशान् अभीक्ष्णावगाह कपिशान् जटिलान् कुटिलालकान् जटिलान् कुटिलालकान् आत्मानं चोग्र तपसा आत्मानं चोग्र तपसा बिभ्रति चीरिणं कृशम् बिभ्रति चीरिणं कृशम् प्रजापतेः कर्दमस्य प्रजापतेः कर्दमस्य तपो योग विजृम्भितम् तपो योग विजृम्भितम् स्वगार्हस्थ्यमनौपम्यम् स्वगार्हस्थ्यमनौपम्यम् प्रार्थ्यं वैमानिकैरपि प्रार्थ्यं वैमानिकैरपि पयःफेन निभाश्यय्याः पयःफेन निभाश्यय्याः दान्ता रुक्मपरिच्छदाः दान्ता रुक्मपरिच्छदाः आसनानि च हैमानि आसनानि च हैमानि सुस्पर्शास्तरणानि च सुस्पर्शास्तरणानि च स्वच्छस्फटिककुड्येषु स्वच्छस्फटिककुड्येषु महामारकतेषु च महामारकतेषु च रत्नप्रदीपा आभान्ति रत्नप्रदीपा आभान्ति ललना रत्नसंयुताः ललना रत्नसंयुताः गृहोद्यानं कुसुमितैः गृहोद्यानं कुसुमितैः रम्यं बह्वमरद्रुमैः रम्यं बह्वमरद्रुमैः कूजद्विहङ्गमिथुनम् कूजद्विहङ्गमिथुनम् गायन्मत्तमधुव्रतम् गायन्मत्तमधुव्रतम् यत्र प्रविष्टमात्मानम् यत्र प्रविष्टमात्मानम् विबुधानुचरा जगुः विबुधानुचरा जगुः वाप्यामुत्पलगन्धिन्याम् वाप्यामुत्पलगन्धिन्याम् कर्दमेनोपलालितम् कर्दमेनोपलालितम् हित्वा तदीप्सिततमम् हित्वा तदीप्सिततमम् अप्याखण्डलयोषिताम् अप्याखण्डलयोषिताम् किञ्चिच्चकारवदनम् किञ्चिच्चकारवदनम् पुत्रविश्लेषणातुरा पुत्रविश्लेषणातुरा वनम् प्रव्रजिते पत्यौ वनम् प्रव्रजिते पत्यौ अपत्यविरहातुरा अपत्यविरहातुरा ज्ञाततत्त्वाप्यभून्नष्टे ज्ञाततत्त्वाप्यभून्नष्टे वत्से गौरिव वत्सला वत्से गौरिव वत्सला तमेव ध्यायति देवम् तमेव ध्यायति देवम् अपत्यं कपिलं हरिम् अपत्यं कपिलं हरिम् बभूवाचिरतो वत्स बभूवाचिरतो वत्स निःस्पृहा तादृशे गृहे निःस्पृहा तादृशे गृहे ध्यायति भगवद्रूपम् ध्यायति भगवद्रूपम् यदा हध्यानगोचरम् यदा हध्यानगोचरम् सुतः
ప్రసన్న వదనం సుతః ప్రసన్న వదనం సమస్త వ్యస్త చింతయా సమస్త వ్యస్త చింతయా భక్తి ప్రవాహ యోగేన భక్తి ప్రవాహ యోగేన వైరాగ్యేణ బలీయసా వైరాగ్యేన బలీయసా యుక్తానుష్ఠాన జాతేన యుక్తానుష్ఠాన జాతేన జ్ఞానేన బ్రహ్మహేతునా జ్ఞానేన బ్రహ్మహేతునా విశుద్ధేన తదాత్మానం విశుద్ధేన తదాత్మానం ఆత్మనా విశ్వతో ముఖం ఆత్మనా విశ్వతో ముఖం స్వానుభూత్యాతిరోభూత స్వానుభూత్యాతిరోభూత మాయా గుణ విశేషణం మాయా గుణ విశేషణం స్వానుభూత్యాతిరోభూత మాయా గుణ విశేషణం స్వానుభూత్యాతిరోభూత మాయా గుణ విశేషణం బ్రహ్మణ్యవస్థితమతిః బ్రహ్మణ్యవస్థితమతిః భగవత్యాత్మ సంశ్రయే భగవత్యాత్మ సంశ్రయే నివృత్త జీవాపత్తిత్వాత్ నివృత్త జీవాపత్తిత్వాత్ క్షీణ క్లేశాప్త నిర్వృతిః క్షీణ క్లేశాప్త నిర్వృతిః నిత్యారూఢ సమాధిత్వాత్ నిత్యారూఢ సమాధిత్వాత్ పరావృత్త గుణభ్రమా పరావృత్త గుణ భ్రమా న సస్మార తదాత్మానం న సస్మారదాత్మానం స్వప్నే దృష్టమివోత్థితః స్వప్నే దృష్టమివోత్థితః తద్దేహః పరతః పోషోపి తద్దేహ పరతః పోషోపి అకృశశ్చాధ్య సంభవాత్ అహృశశ్చాధ్య సంభవాత్ బభౌ మలైరవచ్ఛన్నః బభౌ మలైరవచ్ఛన్నః సధూమ ఇవ పావకః సధూమ ఇవ పావకః స్వాంగం తపోయోగమయం స్వాంగం తపోయోగమయం ముక్తకేశం గతాంబరం ముక్తకేశం గతాంబరం దైవగుప్తం న బుబుధే దైవగుప్తం న బుబుధే వాసుదేవ ప్రవిష్టధీః వాసుదేవ ప్రవిష్టధీః ఏవం సా కపిలోక్తేన ఏవం సా కపిలోక్తేన మార్గేణాచిరతః పరం మార్గేణాచిరతః పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతమవాపః భగవంతమవాపః తద్వీరాసీత్ పుణ్యతమం తద్వీరాసీత్ పుణ్యతమం క్షేత్రం త్రైలోక్య విశ్రుతం క్షేత్రం త్రైలోక్య విశ్రుతం నామ్నా సిద్ధపదం యత్ర నామ్నా సిద్ధపదం యత్ర సా సంసిద్ధిముపేయుషి సా సంసిద్ధిముపేయుషి తస్యాస్తద్యోగ విధుతమార్త్యం తస్యాస్తద్యోగ విధుతమార్త్యం మర్త్యమభూత్సరిత్ మర్త్యమభూత్సరిత్ శ్రోతసాం ప్రవరా సౌమ్య శ్రోతసాం ప్రవరా సౌమ్య సిద్ధిదా సిద్ధసేవిత సిద్ధిదా సిద్ధసేవిత కపిలోపి మహాయోగి కపిలోపి మహాయోగి భగవాన్ పితురాశ్రమాత్ భగవాన్ పితురాశ్రమాత్ మాతరం సమనుజ్ఞాప్య మాతరం సమనుజ్ఞాప్య ప్రాగుదీచీం దిశం యయౌ ప్రాగుదీచీం దిశం యయౌ సిద్ధచారణ గంధర్వైః సిద్ధచారణ గంధర్వైః మునిభిశ్చాప్సరో గణైః మునిభిశ్చాప్సరో గణైః స్తూయమానః సముద్రేణ స్తూయమానః సముద్రేణ దత్తార్హణనికేతనః దత్తార్హణ నికేతనః ఆస్తే యోగం సమాస్థాయ ఆస్తే యోగం
సమాస్థాయ సాంఖ్యాచార్యైరభిష్టుతః సాంఖ్యాచార్యైరభిష్టుతః త్రయాణామపి లోకానాం త్రయాణామపి లోకానాం ఉపశాంత్యై సమాహితః ఉపశాంత్యై సమాహితః ఏతన్నిగదితం తాత ఏతన్నిగదితం తాత యత్పృష్టోహం తవానఘ యత్పృష్టోహం తవానఘ కపిలస్య చ సంవాదో కపిలస్య చ సంవాదో దేవహూత్యాశ్చ పావనః దేవహూత్యాశ్చ పావనః య ఇదమనుశృణోతి యోభిధత్తే య ఇదమనుశృణోతి యోభిధత్తే కపిలమునేర్మతమాత్మయోగగుహ్యం కపిలమునేర్మతమాత్మయోగగుహ్యం భగవతి కృతధీః సుపర్ణకేతౌ భగవతి కృతధీః సుపర్ణకేతౌ ఉభలభతే భగవత్పదారవిందం ఉపలభతే భగవత్పదారవిందం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయ స్కంధే త్రయస్త్రింశోऽధ్యాయః త్రయస్త్రింశోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. వరుస విగ్రహ పరవశ్యంబునను చేసి రఘురామ కృష్ణ వరాహ నరసింహాదిమూర్తులంచిత లీల ధరించి దుష్ట నిగ్రహమును శిష్టపాలనమును గావించుచు నయమున సద్ధర్మ నిరత చితులకు వర్ణింపదగిన చతురాత్మతత్వ విజ్ఞాన ప్రదుండవై వర్ణింతువనఘ భవన్ మహత్వమజునకైనను వాక్రూవనలవిగాదు నిగమ జాతంబులైన వర్ణింపలేవు ఎరిగి సంస్తుతి చేయ నేనెంతదాన వినుత గుణశీల మాటలు వేయునేల వినుత గుణశీల మాటలు వేయునేల అని ఆ కపిల మహర్షి యొక్క వైభవాన్ని కపిల దేవహూతి సంవాదాత్మరూపకంగా మనం కపిల తీర్థానికి చేరువలో ఆనంద నిలయాధీశుని చెంత నిరంతరము శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదాన్ని కావిస్తూ ఉన్నాం. ఎప్పుడు ఇటువంటి భగవత్తత్వము మన మనస్సు నిరంతరము కూడా భగవంతుని యొక్క లీలలతో నిండి ఉండాలి అని మన మనస్సు ఎప్పుడూ ఆ భగవంతుని వైపే మరలాలిని దేవదేవుణ్ణి శ్రద్ధగా ప్రార్థిస్తూ నిరంతరము ఆచార్యముఖంగా శ్రీమద్ భాగవత అంతర్గత తత్వాన్నంతటినీ కూడా అందుకునే శక్తిని ఇవ్వమని మరొక మారు భక్తితో ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు శ్రద్ధగా పఠిస్తూ మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కన్స్ట్రక్షన్ రంగాలలో
దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.